నిర్సిగ్గుగా నిర్లజ్జగా టిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి డబ్బులకి అమ్ముడు పోయేటోడు కూడా మమ్మల్ని మాట్లాడుతున్నామని ఇలా కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి గెలిపించి ఎవరైనా కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇలా మేము మా పార్టీ దాని బీఫామ్ మీద గెలిస్తే నీకు నిజంగా రేషం ఉంటే మీకు నిజంగా మీ ఈ పార్టీస్ పెట్టిపోయి అమ్ముడు పోయేటోళ్ళు, అమ్ముడు పోయే ఎమ్మెల్యేలకు కావచ్చు, అమ్ముడు పోయే జెడ్పీటీసీలు కావచ్చు, అమ్ముడు పోయే ఎంపీపీలు కావచ్చు, అమ్ముడు పోయే ఎంపీటీసీలు కావచ్చు, అమ్ముడు పోయే కౌన్సిలర్ కావచ్చు. నేను చెప్తున్నాను మీకు నిజంగా రేషం ఉంటే కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు రాజీనామా చేసిపోరాదు పోయి మిమ్మల్ని ఎవరున్నామంటున్నాడా? బరాబర్ వాళ్ళు ఇష్టం ఉన్నచ్చు వాళ్ళ నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే మేము ఎందుకు ఊకుంటామండి? ఖచ్చితంగా మేము కూడా ఘాటుగానే స్పందిస్తాం. ఇక్కడ భయపడేది ఉండదు. వాళ్ళేదో అధికార పార్టీలు ఉన్నాము మేము మా వాళ్ళని బెదిరిస్తామంటే ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడు. ఇక్కడ చేతు గాజులు వేసుకొని ఉన్నోడు కూడా ఎవరు లేడు. 101% వాళ్ళు చేసేది అన్యాయం, వాళ్ళు చేసేది తప్పు. అసలు అక్కడ